పర్సన్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. దాంట్లో స్టేట్ అనే కీ ఇచ్చాను. తర్వాత ఫస్ట్ నేమ్ ఇచ్చాను. ఫస్ట్ నేమ్‌లో ఫస్ట్‌కి, నేమ్‌కి మధ్యలో స్పేస్ ఇచ్చాను. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్‌ని ప్రింట్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఐడెంటిఫైయర్ అని వచ్చింది ఫస్ట్ నేమ్‌కి. ఎందుకనంటే మనము ఆబ్జెక్ట్ కీస్‌లో గాని, వేరియబుల్ నేమ్స్‌లో గాని మధ్యలో స్పేసెస్ అనేవి ఇవ్వకూడదు. ఆబ్జెక్ట్ కీస్‌లో ఒకవేళ మనకి కంపల్సరీ స్పేస్ కావాలి అని అనుకుంటే ఈ కీ మొత్తాన్ని కొటేషన్స్‌లో ఇవ్వాలి. మనకి ఎర్రర్ ఏమీ రాలేదు. ఎప్పుడైతే అలా స్పేసెస్ ఇచ్చామో ఆ కీ నేమ్స్‌లో మనము డైరెక్ట్‌గా డాట్ నోటేషన్‌తో ఆ కీస్‌ని యాక్సెస్ చేయలేము. నేను స్టేట్ అని ఇచ్చాను. స్టేట్ డైరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఎందుకంటే దాంట్లో మనకి స్పేసెస్ లేవు కాబట్టి. ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో అది స్పేస్ ఉంది కాబట్టి మధ్యలో మనకి ఎర్రర్ వచ్చింది. అలా స్పేసెస్ ఇచ్చినప్పుడు కీ నేమ్స్‌లో ఈ నోటేషన్‌తో డాట్ నోటేషన్‌తో ఆ ప్రాపర్టీస్‌ని యాక్సెస్ చేయలేము. ఎలా చేయాలి అనంటే స్క్వేర్ బ్రాకెట్ నోటేషన్స్‌లో పర్సన్ అనేది ఆబ్జెక్ట్ నేమ్. స్క్వేర్ బ్రాకెట్స్‌లో కొటేషన్స్‌లో ఇవ్వాలి. స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఆ కీ నేమ్ ఇస్తే అప్పుడు మనకి ఎర్రర్ అనేది చూపించదనమాట. కంపల్సరీ ఆ కీ నేమ్స్‌లో స్పేసెస్ కావాలి అని అనుకుంటే డిక్లేర్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్‌ని కొటేషన్స్‌లో ఇవ్వాలి ఆ కీ నేము. యాక్సెస్ చేసుకోవాలి అని అనుకుంటే స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఖచ్చితంగా ఇవ్వాలి.